శుభ శుక్రవారం అంటే ఏంటి? ఒక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడిగి నేను వాక్యంలోనికి వెళ్తాను. శుభ శుక్రవారం అని ఎందుకన్నారు? సాధారణంగా ఒక మనిషి చనిపోతే అది ఎంతో బాధగా, ఎంతో కీడుగా మనం భావిస్తాం కదా. యేసయ్య మన కోసం చనిపోతే దాన్ని ఎందుకు శుభ శుక్రవారం అన్నారు? ఎవరైనా చెప్పండి. యేసయ్య చనిపోతే ఎందుకు అది శుభ శుక్రవారం అన్నారు? ఎందుకంటే ఆయన చనిపోవటం మనకు మంచిది. ఆయన చనిపోవటం మనకు మంచిది. మన పాపాల కోసం, మన అపరాధాల కోసం ఆయన చనిపోయాడు. ఇంకొక ప్రశ్న, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? రక్షకుడు. ఆయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆయన అసలు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో ఆ కారణం తెలిస్తే ఇప్పుడు చెప్పే 7 మాటలు మీకు మంచిగా నాటుకుపోతాయి. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలోకి, సాధారణంగా యేసుక్రీస్తు పుట్టక ముందు వరకు ఏం చేసేవాళ్ళు అంటే, ఏదో ఒక పాపం చేసేవాళ్ళు. ఏదో ఒక గొర్రెనో, ఏదో ఒక పావురాన్నో, ఏదో ఒక మేకనో తీసుకెళ్ళి బలిపీఠం మీద బలిచ్చేవాళ్ళు. ఇంకా అంతటితో ఆ పాపం కడగబడిద్ది అని ధర్మశాస్త్రం, మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇంకా ప్రజలందరూ ఏదో ఒక పాపం చేయటం, గొర్రెనో, బర్రెనో, మేకనో, పావురాలనో బలించటం, ఇంకా ఆ పాపం అంతటితో తుడుచుకుపోవటమే తప్ప మళ్ళీ ఆ పాపాన్ని రిపీట్ చేస్తున్నారు. దేవుడు ఇది చూస్తూ ఉన్నాడు. ఇట్లా కాదు, వీళ్ళు పాపాలని కడగబడుతున్నాయి అని అనుకొని గొర్రెనో అర్పిస్తున్నారు, కానీ వీళ్ళ మనస్సాక్షి మాత్రం మారట్లేదు. కాబట్టి దేవుడు తలంచి, యోబు అంటాడు కదా, పాప సహితులలో నుండి పాపరహితుడు వచ్చిన ఎంత మేలు. ఇప్పుడు మన పాపాలు కడగబడాలంటే నిష్కలంకమైన రక్తం చిందించబడాలి. ఆ నిష్కలంకమైన రక్తం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర లేదు. మనం అందరం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. మన రక్తం, ఎవరి రక్తం చిందించినా కూడా మనకి పాప పరిహారార్థం జరగదు, మన పాపాలు కడగబడవు. దేవుడు తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించడం ద్వారా మన పాపాలు కడగాలని నిశ్చయించుకున్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. 3 ఒకళ్ళే, 3 రూపాల్లో ఉన్న ఒకళ్ళు. తండ్రి స్థానం తండ్రికే ఉంది, కుమారుని స్థానం కుమారునికే ఉంది, పరిశుద్ధాత్మని స్థానం పరిశుద్ధాత్మునికే ఉంది. అర్థమవుతుందా మీకు? ముగ్గురు వేరు కానీ ఒక్కటే, ముగ్గురు ఒకళ్ళే. త్రియేక ఆత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి తన మహిమనంతటిని విడిచిపెట్టి కుమారుని రూపంలో, దాసుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. కానీ తండ్రి స్థానం తండ్రికే ఉంది. కుమారుని ద్వారా దాసుని రూపంలో ఈ భూలోకానికి మన కోసం వచ్చాడు. మన పాపాలని క్షమించటానికి, మన పాప పరిహారార్థ బలిగా అతని అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించడానికి, మనకు మాదిరి చూపడానికి. ఇప్పుడు అంతకుముందు మనం ఏం చేస్తాం? మన పితరుల్ని ఫాలో అవుతాం కదా. అంతకుముందు వాళ్ళకి ఏం చేసేవాళ్ళు? వాళ్ళు బలిపీఠం దగ్గరికి వెళ్ళేవారు, గొర్రెని అర్పించేవాళ్ళు. అదే యేసయ్య మన లోకానికి మన కోసం రాకపోతే మనం కూడా ఇప్పుడు అదే చేసేవాళ్ళం. ఏదో పాపం చేసేవాళ్ళం, ఏదో గొర్రెనో, బర్రెనో, మేకనో, పావురాలనో ఒక బలిపీఠం కట్టించుకుని అక్కడికి తీసుకెళ్ళి బలిచ్చేవాళ్ళం. ఇంకా అంతే, రొటీన్ అయిపోయేది మన బ్రతుకు. కానీ మన మనస్సాక్షిలో మారదు, అది కల్మషంగానే ఉండిద్ది. కాబట్టి యేసయ్య మన కోసం ఈ భూలోకానికి సశరీరుడుగా ఉండి మనకి మాదిరి చూపించడానికి, ఆయన వచ్చిన మొట్టమొదటి కారణం ఏంటంటే మనకి మాదిరి చూపించడానికి, మన పాపాలు కడగబట్టడానికి. క్లారిటీ ఉంది కదా? అందరికి అర్థమైంది కదా? ఈ అర్థమైతే ఈ 2 మాటలు, ఇప్పుడు చెప్పే 7 మాటలు మీకు ఈజీగా అనిపిస్తాయి, నిద్ర రాదు, బోరు కొట్టదు. ఒక మనిషి పుట్టిన మొదట్లో చెప్పిన మాటలు, చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా శ్రేష్టమైనవి కదా. ఒక పిల్లవాడు పుట్టాడంటే వాడు మొదటిగా బుజ్జిగా ముద్దు మాటలు వినడానికి వినసొంపుగా ఉంటాయి. అదే ఒక మనిషి చనిపోయే ముందు చావు బ్రతుకుల్లో మంచం మీద ఉండి చెప్పే మాటలు కూడా చాలా శ్రేష్టమైనవి. కొంతమంది పిల్లలు అయితే, వాళ్ళ ఆడపిల్లలు అయితే, బంగారం ఎక్కడ దాచిందో మా నాన్న ఆస్తి పత్రాలు ఎక్కడ దాచారు అని చాలా ఇంట్రెస్ట్గా వింటారనమాట ఆ మాటలు. కానీ యేసయ్య చనిపోయే ముందు సిలువలో ఖచ్చితంగా 7 మాటలే మాట్లాడతారు. అటు 6 కానీ ఇటు 8 కానీ అట్లా కాదు. బైబిల్లో 7కి సంపూర్ణతకు సాదృశ్యం. ఈ 7 మాటల్లో మొదటి మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. లూకాసు వార్త
23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అసలు ఇక్కడ ఈ మాటకు ముందు ఏం జరిగిందో మీకు అర్థం అవ్వాలి కదా. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు తన శిష్యులతో కూడా, తన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా యేసయ్యని అప్పగిస్తాడు. యూదులు యేసయ్యని అప్పగిస్తే అన్యజనులు, రోమా సైనికులు ఆయనను సిలువ వేస్తారు. అర్థమవుతుంది కదా? అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఎవరు నిద్రపోవద్దు. యేసయ్య మన కోసం బలి అయ్యాడు. ఆయన మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం వల్లే మనం సుఖంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. అవునా? ఎవ్వరూ ఇంట్రెస్టింగ్గా లేకుండా ఏదో ఆలోచనలో ఉండొద్దు. అందరం ఇక్కడ మనసులు పెట్టి విందాం. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇంతకు ముందు ఏం జరిగిందో తెలియాలి కదా మీకు. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా యేసయ్యని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు వారు తీసుకెళ్ళి ఆయన్ని ఒక వీధిలో నుంచోబెట్టి ఒక మ్రాణు కట్టేసి కొరడాతో కొడతారు. కొరడాతో కొట్టినప్పుడు ఆ యొక్క కొరడా మేకులు ఆయన శరీరంలోనికి దిగిపోయి ఆ శరీరం అంతయు మరలా కొరడాతో వచ్చేసేది. ఆ తర్వాత ఆయనను తీసుకువెళ్ళి ఆయనకి ఒక ఊదా రంగు వస్త్రం ధరించి ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి ఆయన తల మీద కర్రతో కొట్టినప్పుడు ఆ ముళ్ళ కిరీటం మెదడులో నుండి కంటి లోపల వరకు దిగిపోతుంది. అప్పుడు ముసుగు వేసి ఒక గుద్దు గుద్ది, నువ్వు దేవుని కుమారుడు అంటగా, నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రవచించు, మాలో ఎవరు కొట్టారో అని చెప్పి వాళ్ళు ఆయన్ని హేళనాడుతూ ఉంటారనమాట. ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉంటారు. ఎంతో బాధాకరమైన సిలువలో ఆయన ఉండి ఉంటాడనమాట. అప్పుడు ఆయన్ని ఒక పెద్ద మానుని ఆయన భుజం మీద మోపించి ఎర్రటి ఎండలో ఆయన్ని గోల్గొతా కొండ వరకు నడిపించుకుంటూ వెళ్తారు. నడిపించుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఆ మాంసపు ముద్దలు వేలాడుతూ ఉన్నప్పుడు ఒక సైనికుడు, ఒక బంటు వచ్చి ఆయన బల్లెంతో పక్కలో పొడుస్తాడు. పొడవగానే ఆయన ఆఖరి రక్తం కూడా కారిపోతుంది అతని మీదకి. ఆ పరిస్థితిలో యేసయ్య చెప్పిన ఈ మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు, వీరిని క్షమించు. మనం అసలు ఆ మాట అనగలుగుతామా? ఎవరైనా మనల్ని ఒక మాట నలుగురిలో అంటేనే మనకి చాలా కోపం, చాలా రోషం పొడుచుకొచ్చేసిద్ది. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య ఎంతో వేదనలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనం కొంచెం వేదన, కొంచెం రోదన, కొంచెం ఇరుకు ఇబ్బంది మన బ్రతుకులో వచ్చిందంటే మనం యేసయ్యని దూషించేవారుగా ఉంటాం. కానీ ఎవరు ఆ పరిస్థితిలో ప్రార్థన చేసేవారుగా ఉండము. శాపంలో పాపంలో మనల్ని కొట్టిమిట్టాడుతున్న ఆయన మనల్ని విడిపించి విముక్తులుగా చేయటానికి, మనల్ని క్షమాపణ అందించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారని మనం ఒక్కొక్కరం గుర్తెరగాలి. యేసయ్య శ్రమలో ప్రార్థించాడు. నీవు నేను శ్రమల గుండా వెళ్ళవలసిన గొప్ప పని ఏంటంటే ప్రార్థించటం. మన ఎడల విరోధం చేసిన వారిని యేసులా మనం క్షమించాలన్నదే ఉన్నతమైన మనస్సు, ఉన్నతమైన ఉద్దేశం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తాడు, ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసయ్య ఏదైతే చెప్పాడో ఆ కల్వరి శిలువలో కూడా అదే చేశాడు. ఆయన హింసించి, ఆయన్ని కొట్టి, ఆయన్ని దూషించి, ఆయన్ని వేలనాడి, ఆయన్ని గుద్ది, ఆయన మీద ఉమ్ము వేసిన వారి కొరకు కూడా యేసయ్య ప్రార్థించాడు. మనం కూడా శ్రమలో ప్రార్థించాలి. యేసయ్య చేసిన ప్రార్థన ఊరికే పోలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఎట్లాగంటే యేసయ్య యూదులందరూ అంతకుముందు ఆదివారమే మట్ల ఆదివారం.
మట్లాదివారం రోజున వాళ్ళ వస్త్రాలన్నీ రోడ్ల మీద పరిచి ఈత మట్టలతో ఆయన్ని స్వాగతం పలికారు గాడిద మీద ఎక్కించుకుని. ఆ యూదులే దొంగను విడిచిపెట్టి యేసయ్యని సిలువ వేయమన్న వారి గురించి యేసే ప్రార్థించాడు. అయితే ఆయన శిష్యుల గురించి కూడా ఆయన ప్రార్థించాడు. ఆయన శిష్యుల గురించి ఆయన ప్రార్థించినప్పుడు ఏంటంటే ఒక్కరు కూడా ఆయనతో లేరు అనమాట. ఆ పరిస్థితిలో ఎవ్వరూ ఆయనతో లేరు. ఆయన ప్రేమించి నీతోనే ఉంటానేసయ్యా అని చెప్పిన శిష్యులు ఒక్కళ్ళు కూడా ఆయనతో లేరు. అయితే వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఎలా వచ్చిందంటే, పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధులందరూ మేడగబది పైన కూర్చుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆకాశం నుండి అగ్ని నాలుకలవల విభజించబడి వారు పరిశుద్ధాత్మ పొందుకున్న వారై ఉన్నప్పుడు వాళ్ళు బాగా బలంగా పరిశుద్ధాత్మ పొందుకున్నారు. బలంగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే వాళ్ళు బలంగా వాక్యం చెప్పగలిగారు. అంతకు ముందు వరకు యేసయ్య వాళ్ళతోనే ఉన్నారు. వాళ్ళతోనే ఉన్నప్పుడు యేసయ్య శక్తిని, యేసయ్య అభిషేకాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. ఎప్పుడైతే వాళ్ళు కనిపెట్టి మేడగదిలో ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడే వాళ్ళు బలంగా వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. పేతురు, యోహాను ఒక చోట కూర్చుని అందరికీ యేసయ్య చనిపోయిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత దేవుడు వాగ్దానం చేస్తాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని వాగ్దానం చేస్తాడు దేవుడు. అప్పుడు వాళ్ళు వెళ్తారు, ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్కరు వెళ్తారు. పేతురు, యోహాను ఒక చోట కూడి అందరికీ వాక్యం చెప్తూ ఉండగా అక్కడ ఎవరైతే ఆయన్ని సిలువ వేయమని ఆ దొంగను విడిచిపెట్టి యేసయ్యని సిలువ వేయ అన్నారో, ఎవరైతే 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మందికి పైగా పంచిపెట్టినప్పుడు కూర్చుని తిన్నారో, ఎవరైతే స్వస్థతలు పొందుకున్నారో ఆయన ద్వారా, ఎవరైతే మేళ్ళు పొందుకున్నారో వాళ్ళే సిలువ వేయమన్నారు ఆయన్ని. ఆ సిలువ వేయమన్న వారే 3,000 మందికి పైగా రక్షణ పొందారు ఆ దినం. హల్లెలూయా! అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. యేసయ్య చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు. వాళ్ళ శిష్యులు బలపడ్డారు, ప్రజలు కూడా, యూదులు కూడా ఎంతోమంది మారు మనసు పొందారు. అలాగే మనం శ్రమలో చేసిన ప్రార్థన, మనం కన్నీటితో రోదనతో ఆయన సన్నిధానంలో హృదయపూర్వకంగా మొరలిన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాదు. మీరు ఇప్పటి నుంచి గమనించండి, మీరు చేసిన ఆయన సన్నిధానంలో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనకు నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఏదైతే మీరు దేవుడి సన్నిధిలో ఇది కావాలి, ఇది నీ చిత్తమైతే చెయ్యి అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెడతారో ఏదో ఒక దినమున ఆ ప్రార్థన మీ ఎళ్ళ దేవుడు నెరవేరుస్తాడు. ఆ ప్రార్థన నెరవేర్పులోనికి వచ్చిద్ది. అలాగే యేసయ్య సిలువ మీద ఉండి మొరపెట్టినట్టు, శ్రమల్లో మొరపెట్టినట్టు మనం కూడా మన శ్రమల్లో మొరపెడితే ఖచ్చితంగా మనకి జవాబు అనేది వచ్చిద్ది. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఇక్కడ. యేసయ్య ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు చాలా మందిని స్వస్థపరిచాడు కదా. చూద్దాం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో కొంచెం చదివి అందించగలరు? చదువుదాం. ఇదిగో జనులు పక్షవాయువు గల వానితో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. వారి యొక్క రిఫరెన్స్ చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. మీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను. ఎవరంటే ఆమె యేసయ్య ఒక ఇంటిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక ఖరీదైన విలువగల అత్తరు బుడ్డ తీసుకొచ్చి యేసయ్య పాదాలు కడిగిద్ది. పాదాలకు రాసి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ. ఎంత విలువైన ఈ అత్తరుని నా పాదాల మీద పోసావు కాబట్టి అంత నీ విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్తాడు దేవుడు. ఇదొకటి గమనించండి. ఇందాక పక్షవాయువు గలవానితో కూడా చెప్తాడు దేవుడు ఏమని, నీ పాపాలు క్షమించబడి ఉన్నావు, నేను నీ పాపాలు క్షమించానని. కానీ యేసయ్య ఇక్కడ సిలువలో ఉండి తండ్రికి ఎందుకు మొరపెడుతున్నాడు? యేసయ్య తండ్రి వీరేం చేయించున్నారో వీరికి ఎరుగదు కనుక వీరిని క్షమించమని ఎందుకు మొరపెడుతున్నాడు చెప్పండి? ఎందుకు మొరపెడుతున్నాడు? తండ్రికి ఎందుకు మొరపెడుతున్నాడు? ఆయనే క్షమించవచ్చు కదా. ఎందుకంటే యేసయ్య మన స్థానంలో ఉన్నాడు. అక్కడ మన మీదకి మనమందరం సర్వ మానవాళి ఉండవలసిన ఆ సిలువలో యేసయ్య మన కోసం ఉన్నాడు కాబట్టి తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. అది క్షమించుట అనేది అధికార సంబంధమైనది.
మన పక్షాన మనం ఉండవలసిన స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి తండ్రికి మొరపెడుతున్నాడు. అక్కడ ఆయన అధికారాన్ని ఉపయోగించలేదు, తండ్రికి మొరపెడుతున్నాడు. క్షమించు అన్నాడు దేవుడు. ఎన్నిసార్లు క్షమించాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు కానీ 77 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ పేతురు వచ్చి, దేవుడా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం కలిగి ఉన్నాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి అతన్ని? నన్ను పద్దాక బాధ పెడుతున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు, నేను చెయ్యని తప్పుకు కూడా పద్దాక నన్ను విసిగిస్తున్నాడు, నేను కట్టవలసినవి కూడా ఇంకా ఇంకా ఇది చేస్తున్నాడు, నన్ను బాగా ప్రెజర్ చేస్తున్నాడు, నేనేం చేయాలి? నేను ఎన్నిసార్లు క్షమించాలి అని యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. 7 మార్లు మట్టుగా. 7 అంటే సంపూర్ణతకి సాదృశ్యం కదా, శిష్యులు దాన్ని ఉపయోగించారు యేసయ్య దగ్గర. 7 మార్లు మట్టుకు కాదు కానీ 77 ఏండ్ల మట్టు, అంటే మన జీవితాంతం వేరే వాళ్ళని మనం క్షమించాలి. మనం క్షమించకపోతే మన పరలోకపు తండ్రి కూడా మన పాపాలు క్షమించడు. మనం ఎందుకు క్షమించాలి? మన పాపాలు క్షమించబడాలంటే మనం క్షమించాలి. యేసయ్య మన ఎడల ఎలాగైతే మన పాపాలన్నీ తీసివేసి మనం క్షమించాడో వేరే వాళ్ళని కూడా మనం అలాగే క్షమించాలి. యేసయ్య శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించమన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన ఉంటుంది కదా. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను నీవు క్షమించు. పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది, మా రుణస్థులను మేము ఎలాగో క్షమిస్తున్నామో మా రుణములను కూడా నువ్వు అలాగే క్షమించు తండ్రి అని పరలోక ప్రార్థనలో ఉంటుంది. ఇప్పుడు సిలువకి అడ్డుకర్ర నిలువుకర్ర ఉంటుంది కదా, అడ్డుకర్ర నిలువుకర్ర అంటే దేనికి సాదృశ్యం అంటే యేసయ్య దగ్గర నుంచి మనం తీసుకునే క్షమాపణకు సాదృశ్యం. అడ్డుకర్ర దేనికి సాదృశ్యం అంటే మనం ఇతరులని క్షమించడానికి సాదృశ్యం. మనం మారు మనసు పొందాము, మన స్థితి మార్చాడు దేవుడు, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము. ఎప్పుడు ఆ రక్షణ అనేది ఫుల్ఫిల్ అవుతుందో చెప్పనా? మనం దేవుడి నుంచి క్షమాపణ పొందుకున్నప్పుడు, మనం ఇతరులను క్షమించినప్పుడే ఆ రక్షణ ఫుల్ఫిల్ అవుతుంది. ఏదో బాప్తిసం తీసుకున్నాను, క్రైస్తవుడిగా జీవించటం గొప్ప కాదు కానీ అని చెప్పుకోవడం, జీవించటం గొప్ప కాదు కానీ క్రీస్తు లక్షణాలు అలవర్చుకుని జీవించడం గొప్ప. ఆమేన్, హల్లెలూయా. మనుషుల అపరాధములు మీరు క్షమింపని ఎడల మీ అపరాధములు కూడా క్షమించబడవు. యేసయ్య కలిగిన అవమానం ఎంతంటే, ఆయన ఎంతో దీనుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అదంతా తగ్గించుకుని ఈ భూలోకానికి రావటం ఒక వంతు అయితే, సిలువ శ్రమలు అనుభవించటం అదొక వంతు. యేసయ్య ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగా ఆ వీధుల్లో తిరిగాడు, అనేక మందిని బాగు చేశాడు. కుంటి వ్యాధి గల వాళ్ళని, కళ్ళు లేని వాళ్ళని, కుష్టు రోగుల్ని అందరినీ బాగు చేశాడు. అసలు ఆయనలో ఏ తప్పు లేదు, తీసుకెళ్ళి చంపేస్తున్నారు. ఆ టైంలో అతనితో యేసయ్యతో ఎవరు కూడా లేరు. యేసయ్య ఎంత బాధపడి ఉంటాడో కదా, అసలు ఏ తప్పు చేయని నన్ను వీళ్ళెందుకు నన్ను ఇలా చేస్తున్నారు అని ఎంతో వేదన చెందుంటాడు, ఎంతో అవమానానికి గురై ఉంటాడు. మన కోసం చనిపోవాలన్న మాట పక్కన పెడితే ఆయన ఎంతో అవమానం పొందుంటాడు. ఇప్పుడు మనకు తెలియకుండా, మనం ఏం తప్పు చేయకుండా మనల్ని బజార్లోకి ఈడ్చేసి మన కుటుంబాన్ని చిందరవందర చేసేసారనుకో, మన తప్పు లేకుండా మనకెంతో బాధ కలుగుతుంది. ఆయనలో ఏ దోషం లేకపోయినా ఆయన్ని బజార్కి ఈడ్చి ఆయన్ని ఎంతో వేదన కలిగించారు. ఆయన మానసికంగాను శారీరకంగాను ఎంతో కృంగిపోయాడు, ఎంతో వేదన చెందాడు. ఇదంతా ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. మన పాపాలు, మనం చచ్చిన స్థితిలో ఉంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన కోసం ముందుగానే పాపానికి విమోచన కలిగించాడు.
యేసయ్య అంటాడు కొన్నిసార్లు, రాబోవు కాలమందు నా కొరకు విశ్వాసం ఉంచు వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నానని. యేసయ్య ప్రార్థించినప్పుడు ఆయన శిష్యులు, అక్కడున్న జనసమూహం ఎలాగైతే మారు మనసు పొందారో ఆయన చేసిన ప్రార్థనలో మనం కూడా ఉన్నాం. అందుకే నీవు నేను ఇక్కడ కూర్చోగలిగాము. ఇంకా యేసయ్య గాయాలు రేపుతూ శరీరీచలకు, భార్యకు తెలియకుండా భర్తకు, భర్తకు తెలియకుండా భార్యకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఎన్నో రీతులుగా యేసయ్య గాయాలని నువ్వు మరలా రేపుతున్నావు అన్న సంగతి నీకు తెలుసా? ఎన్నోసార్లు లంచం తీసుకుంటూ, మోసగిస్తూ, ఇంకా వడ్డీలేస్తూ, ఇంకా ఎన్నోసార్లు దేవుడి గాయాలు రేపుతున్నావు అన్న సంగతి నీకు తెలుసా? యేసయ్య ఎన్నో గుడ్ ఫ్రైడేలు, యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆ మాట చెప్పాడు. యేసయ్య ఏ స్థితిలో వాళ్ళు చంపుతున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి యేసయ్య ఆ మాట అన్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయింది. 2000 సంవత్సరాలు దాటిపోయింది. యేసయ్యని ఎందుకు చంపారో, మనం ఏ స్థితిలో ఉన్నావో నీకు నాకు ఇప్పటికీ పూర్తిగా తెలుసు. తెలిసి 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 పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన ఎలాగైతే ఈ లోకంలోనికి వచ్చి వదకు తేబడిన గొర్రెపిల్లగా మన కొరకు చనిపోయాడు అన్నది ఎంత నిజమో, ఆయన పునరుద్ధానుడే లేచాడు అన్నది ఎంత నిజమో, ఆయన మరలా మన కోసం రాబోతున్నాడు అనేది కూడా అంతే నిజం. హల్లెలూయా. ఆయన వచ్చి యవ్వన క్రియలు చొప్పున ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడైనా ఈ గుడ్ ఫ్రైడే రోజైనా నీ పాపాలన్నీ విడిచిపెట్టు. నీకోసం ఎంత వేదన చెందాడంటే అది సినిమాల్లో కూడా వర్ణనాతీతం. యేసయ్య చేసిన త్యాగం, యేసయ్య మన కోసం చేసిన త్యాగం వర్ణనాతీతం. మన చేతులు చేసిన పాపములను బట్టి ఆయన చేతుల్లో శీలలు కొట్టించుకున్నాడు. మన కాళ్ళతో నడిచిన తప్పుడు నడకలతో ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మన తలంపులతో చేసిన పాపాలకు ఆయన తలలో ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు. మన కన్నులతో చూసిన పాపానికి ఆయన ఆ ముళ్ళ కిరీటాన్ని కళ్ళలోనికి దించుకున్నాడు. మన శరీరంతో చేసిన ప్రతి నీచమైన ఇచ్చకు లోనై చేసిన ప్రతి పాపానికి ఆయన వీపు నాగలివాని చేను దున్నినట్టు దున్నబడింది. ఆ పాపము, ఆ అతిక్రమం అన్నీ మనకు పడవలసిన శిక్ష ఆయన మీద పడినాయి. ఇప్పటికైనా ఈ రోజు నుంచి అయినా నీ పాపాలు విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రా. యేసయ్య కనికరం కలిగిన దేవుడు. ఇప్పటికైనా నీ అవిధేయతలు విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రా. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన కనికరం ఎంత గొప్పదంటే, ఆయన దగ్గరికి వచ్చి రుచి చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఆ కలువరిగిరిలో వేలాడుతూ కూడా, ఆ ఎర్రటి ఎండలో మాంసపు ముద్దలు వేలాడుతూ కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, క్షమించయ్యా అని ఎంత గొప్ప హృదయం అయింది. నువ్వు ఉన్న స్థితిలోనే యేసయ్య దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. అందరూ అలాగే తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఉన్న స్థలాల్లోనే తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. కనికరం కలిగిన మా నాయన, కృపాసత్య సంపన్నుడా, నీ అమూల్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా 2000 సంవత్సరాల క్రితం నాయన అయ్యా నా కొరకు, నా పాపాల కొరకు ఈ భూలోకానికి వచ్చిన గొప్ప తండ్రి నీకే వందనాలు అయ్యా. తండ్రి స్వారూప్యమందు, తండ్రి కుడి స్పార్శమందు కూర్చుని ఉండుట విడిచిపెట్టబడి గొప్ప భాగ్యమని ఎంచక నువ్వు ఈ భూలోకానికి మా కొరకు వచ్చి ఉన్నావయ్యా. దేవా నీ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు ఐశ్వర్యవంతుడివై ఉండియో కూడా నాయన మమ్మల్ని ఐశ్వర్యవంతులని చేయుటకు అయ్యా నువ్వు నాయన దారిద్ర్యతను అనుభవించావు దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. కనికరం కలిగిన మా నాయన నీకే వందనాలు దేవా. మేము ఏ స్థితిలో ఉన్నామో నువ్వు బాగుగా ఎరిగిన దేవుడు నాయన. దేవా అయ్యా ఏ బిడ్డ అయితే నాయన నా పాపాలు విడిచిపెట్టున్నాను తండ్రి, నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను అంగీకరించు అని నాయన నిజముగా నీకు మొరపెడుతుందో, నువ్వు ఖచ్చితంగా ఆ బిడ్డను చేర్చుకునే దేవుడు అయి ఉన్నావు నాయన. దేవా నువ్వు వేలాడుతూ కూడా నాయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదని నువ్వు నాయన మమ్మల్ని గూర్చి ప్రార్థన చేసిన దేవుడు అయ్యా. మమ్మల్ని క్షమించిన దేవుడు అయ్యా. అయ్యా మా కొరకు ఆ సమయంలో కూడా విజ్ఞాపన చేసిన దేవుడు అయి ఉన్నావయ్యా. నీ త్యాగాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న మనం ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ చిన్న